అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల హాయ్ హలో హౌ ఆర్ యు మరదల్ని ఆట పట్టించడం బావల్కి సరదా, గంటలు ధరబడి ఫోన్లో మాట్లాడటం లవర్స్ కి సరదా, కడుపుబ్బ నవ్వించడం మా కమెడియన్స్ కి సరదా. మా సరదాలు సినిమాలో చూసుంటారు, ఇలాగ షోస్లో చూసుంటారు, బయట ఆడియో ఫంక్షన్లో చూసుంటారు, అవార్డ్ ఫంక్షన్లో చూసుంటారు. కానీ నీ సరదాలు ఇప్పుడు నాతో సరదాగా షేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు సరదాగా? నా పేరు రేఖ. ఓకే. నాకు దయ్యంకి ముద్దు పెట్టాలంటే చాలా ఇష్టం. బేస్ వాయిస్ బాగుందమ్మా. నెక్స్ట్ సార్ నా పేరు సంతోష్. నీళ్ళని బాగా ఈత నేర్చుకోవాలని నాకు సరదా సార్. నీకు పెళ్ళైందా? పెళ్ళైతే ఆటోమేటిక్గా నువ్వే ఈత కొట్టేస్తావు. వాటర్ ఉండక్కల్లా లేపనే ఈత కొట్టేస్తావు. తెలిసిపోద్ది వాటి జీవితం అనేది. వెరీ గుడ్. నెక్స్ట్. నా పేరు సాయి కుమార్. నాకు గర్ల్ ఫ్రెండ్స్ కి మిస్ కాల్స్ ఇచ్చి సతాయించడం సరదా. ఇది సరదా అంటారు. ఇది జనరల్ గా వాళ్ళే మిస్డ్ కాల్ ఇస్తారు, నువ్వు ఇవ్వక్కల్లా. నేను బాయ్స్ ఏం కాదు. ఇప్పుడు షీ టీమ్ అని ఒకటి వచ్చింది, వాళ్ళు ఇస్తారు నీకు ఒక కాలు, సరదా తీరిపోతుంది. నెక్స్ట్. మైసెల్ఫ్ ప్రియాంక. నాకు పానీపూరిలో మంచి బ్రాండ్ వేసుకొని తినడం క్రేజీ. పానీపూరిలో మసాలా వాటర్ వేస్తారు, మంచి బ్రాండ్ వేసుకోవడం చాలా క్రేజీ. బ్రాండ్ అయితే నల్ల కుక్క అంటే ఇన్ని బ్రాండ్లు చెప్తున్నావు అంటే నీ పర్సనాలిటీ తెలిసిపోతుందమ్మా. వెళ్ళేటప్పుడు తోడుగా ఎవరిని తీసుకెళ్ళి. ఏం అవసరం లేదు. లేకపోతే నేనే బ్లాక్ డాగ్ అని తీసుకెళ్ళిపోతాను. నువ్వు ఎప్పుడంటే ఈ బ్రాండ్ నీ పెళ్ళయ్యి మీ ఆయనతో హనీమూన్ వెళ్తా చూడు, అప్పుడు సరదాగా ఒక్కసారి ట్రై చేయి. ఇప్పుడు ట్రై చేసామంటే రోజు ఒక బ్రాండ్ ట్రై చేస్తాం. ఓకే, ఇప్పుడు మీ సరదా నా సరదా అయిపోయింది. ఇప్పుడు ఒక క్యాండిడేట్ని పిలుస్తాను. ఆ క్యాండిడేట్ ఎవరో వచ్చిన తర్వాత మీకే తెలిసిపోతుంది. లెట్స్ వెల్కమ్ బంతి. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి గయప్పుగాకే మైసమ్మ జర పరేషాని చెయ్యకే మైసమ్కే. మంచిగా నువ్వేంట్రా సడన్ గా బొట్టు గిట్టు పెట్టి ఏంటి గెటప్ ఏంటి? ఎక్కడ కొట్టించారు అవన్నీ? అప్పుడు మనదే నీదా? అరే ఏం బా మర్చినావా? ఇదంతా గోల్డేనా? అరే మాయ ఎట్లా పెట్టిండు మళ్ళా? అరే మొన్న ఇలాగే ఒకరు వేసుకొస్తాను వేస్తారా? మనల్ని మనం వేస్తాం. నీ బంగారం లేదా కొంప తీసి మా ఆవిడది ఏమన్నా కరిగించుకుని నువ్వు చేంజ్ చేసుకున్నావా? ఇద్దరం వాడుకుంటుంటాం లాకెట్లు మార్చి. ఇలా ఉంటదా మీ ఫ్యామిలీలో? మార్చా బానే ఉందిరా. మంచిగుర్రా. ఏంటి గెటప్ కి అర్థం ఏంటి? ఏం లేబా దూల్పేట్ బంతి పైలాన్. దూల్పేటు బంతి పైలాన్. బంతి పైలాన్ మంచి మంచి అక్లాం ముక్లాం చేసి సత్కాయించేసిన. నువ్వు అలా చేసేస్తే అలా ఊరుకుంటారా? అరే అంత పవర్ఫుల్ అనమాట. అరే బంతి పైలవాన్ అంటే చాలు, ఖాళీ అవాజ్ వస్తే గల్లీలు గల్లీలు కప్పాయిస్తాయి. అంతేనా? చూస్తావా? ఎందుకంటే ఇప్పుడు చూపించావు అనుకో, వచ్చిన గెస్ట్ కంగారు పడతాడు ఎవడరా వీడు అని చెప్పి. అరే ఇరుకగా మనమేగా పోయి తోలుకొచ్చింది. అరే ఎందుకురా ఇప్పుడు తోలుకు రాలేదురా? అరే చూడబా ఒక్కసారి ఎట్లుంటది దాన్ని తోలుకు వచ్చారంటారు. చూపిస్తా ఏంటి ఏం చేస్తావు? పైలాన్ వద్దురా, నువ్వు అలాగే ఉండు. తోలుకు వచ్చాను అనకూడదు, తీసుకొచ్చాను అనాలి. ఏమనాలి? అరే మీరు అట్లా అంటారేమో, మా ఏరియాలో మేము తోలుకొచ్చినామంటాం. తోలుకొచ్చారు అంతే కదా? అడుగు ఏం పమ్మి చూసిన వాళ్ళంత డిమాండ్ గా మరి అంత నీకు అంత సపోర్ట్ చేస్తున్నారంటే నువ్వు తోలుకొని వచ్చావు. ఓకే, ఇప్పుడు ఇంతకు ఎవరిని తోలుకొచ్చావు?
అరే ఎరికా కదా బా ఏం పూర్వం పేరు ఏముంటది లవర్ బాయ్ గిట్ట అంటుంటారు. లవర్ బాయ్ ఖతర్నాకు. ఓహో ఈ నడిమిట్లా పెళ్లి చేసుకున్నాడు పాపం పూర్ల హృదయాలన్నీ బగ్గును వలిగిపోయినాయి బల్బు తీరిన. ఎవరు ఇంటికి అరే ఎరకలేదా? లేదే. అరే ఇనుకో ఏంటి ఇనుకోదా? ఇనుకో వేస్తారు. ఏమి ఇనుకోవాలి అంటే ఆయన ఒక్కడే వచ్చారా ఆయనతో పాటు ఎవరైనా వచ్చారు? అరే ఇద్దరిని రమ్మని చెప్పిన భార్య భర్తలను. భార్యను తోలుకొని వచ్చిండు. ఆయన కూడా తోలుకొచ్చాడా? ఈ నడమనే పెళ్లి అయింది బా. జనరల్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ లవర్స్ ని తోలుకొస్తారు, భార్యను తోలుకొచ్చాడు ఆయన. ఇంకో ముచ్చట తెలుసా బా నీకు? చెప్తాను సీక్రెట్. పిల్ల బి హీరోయిన్. అరే సైమల్ మస్తు వేసింది. అరే అవునా? ఇంతకు ఎవరు రా పేరు చెప్పరు తొందరగా. నువ్వు చెప్పు గెస్ చేయి. ఎవరు సినిమాలు హీరోయిన్లు హీరోలు కలిసి పెళ్లి చేసుకునేది? అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్. ఓ చాలా పాత హిస్టరీ అది. ఈ మధ్యకాలం శ్రీకాంత్ ఊహ. అప్డేట్ గా బావా. శాంసంగ్ యాప్ లేదా నీ దగ్గర? అప్డేట్ గా. అప్డేటా? ఐఫోనా? ఇక ఇప్పుడు నువ్వు మా అక్క లెక్క లేటెస్ట్ ఎవరు చేసుకుని ఉంటారు చెప్పు. సరే మంచి మూడ్లో ఉన్నప్పుడు మీ అక్కని ఎందుకు గుర్తిసుకొస్తావు? మూడు వస్తా అని మళ్ళా మూడు వస్తా అని కాదు, ఉన్న మూడు పోతుంది. నువ్వు ఆయన పిలవరా నాయన? అరే మా బావకి సమాయత లేదురా భయ్. అర్థమైపోయింది రే. అప్డేట్ అన్నావు కదా, నాగ చైతన్య సమంత వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోలేదురా అయ్యా అంటే పెళ్లి చేసుకున్న పేరు చెప్ప, పెళ్లి కాని వాళ్ళ పేర్లు చెప్తావు. అదేదో నువ్వే చెప్పరాదురా. సరే చూడరాదు ఎందుకు లొల్లి. ఇంకో ఓహో హ్యాపీ డేస్ తో ఎంట్రీ ఇచ్చి ఒక కొత్త బంగారు లోకాన్ని ఏర్పాటు చేసుకుని తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని పడ్డానండి ప్రేమలో మరి అంటూ వితికాను ప్రేమించి పెళ్లాడి ఒక కొత్త లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చి సరదా చెయ్యడానికి మేము రెడీ, మీరు రెడీనా అంటూ మన ముందుకొస్తున్నారు నవ దంపతులు వరుణ్ సందేశ్ వితికా. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ వరుణ్, హౌ ఆర్ యూ? వెరీ గుడ్ సార్, హౌ ఆర్ యూ? యా గుడ్. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మంచి లైఫ్ని లీడ్ చేసి తొందరగా ఒక బాబు పాపని మీ నాన్నగారికి ఇచ్చేస్తే ఆయన ఆడించుకుంటుంటారు. నువ్వు నైగ్రా ఫాల్స్ చూసావు, ఇక్కడ చూసావు మా వాటర్ ఫాల్స్ బాగుంది. సో అందుకోసం అక్కడ కూర్చోబెట్టా. ఆగుబా ఏం మాట్లాడుతున్నాను? ఏ వాళ్ళిద్దరు భార్య భర్తలంటూ అదంటూ వాళ్ళ నాయన గిఫ్ట్ అంటూ ఏం సంగతి? ఏ మా ఇద్దరు హస్బెండ్ వైఫ్ కదరా? వాళ్ళు చెప్పారు బా, నీకు నాకు ఎరకలేదా? ఆ పోరోడు లవర్ బాయ్. అవ్వా నువ్వు భార్యను తోలుకొని రమ్మని చెప్తే నువ్వు గర్ల్ ఫ్రెండ్ తోలుకొచ్చు. గర్ల్ ఫ్రెండ్ కాదు, వాళ్ళు చెప్పారు. నాకు తెలియదా నీ ఫస్ట్ భార్య ఏమో పేరు కూడా ఉండాలబా. ఏం పేరు అది? ఏంటది? సోనీ హెచ్ బాక్స్ అది కదా, ప్లే స్టేషన్ బి. అయితే భార్య ఫస్ట్ భార్య ఆమెనే. ఎక్కడ అమెరికా అమ్మాయి ఆమె? రెండు పెళ్లిళ్ళు చేసుకుండా ఏం పలా సోనీ హెచ్ బాక్స్ అంటే వీడియో గేమ్ రా, అమ్మాయి కాదు. నమస్తే, సారీ వద్దమ్మా తప్పు అనుకోకు, తెలియకన్నా. అరే రే 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 అంటే నీకన్నా పెద్దోడరా? ఆడపిల్ల వద్దమ్మా అనాలి. ఓహో చెల్లమ్మ అనొచ్చు కదా. ఎందుకంటారు? బావా అనొచ్చు ఆయన్ని. నిన్న అంటున్నాగా. ఓహో మంచిగా. ఓకే సూపర్. సో ముందుగా మీ ఇద్దరికి మీ ఇద్దరు నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి. అవును, ఎందుకంటే మీరు రాలేదు. అందుకే సభాముఖ్యంగా అంటే ఈ షోకి నేను ఎందుకు పిలిపించుకున్నాను, అందుకే వాళ్ళ ముందు మీ ఇద్దరి మధ్యన మీ మ్యారేజ్ రోజున నాకు షూటింగ్ ఇక్కడ కాదు, చెన్నైలో ఉంది. ఖైదీ నెంబర్ 150 మెగాస్టార్ గారు.
అదేంటంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో షూట్ చేయాలి. ఆల్రెడీ తమిళ్ షూటింగ్ చేశారు అక్కడ. అదే బిల్డింగ్ కావాలి అనుకుంటే అది చెన్నైలో ఉంది. ఆ బిల్డింగ్ ఏం చేస్తారంటే సాటర్డే నైటు సండే నైటే ఇస్తారు. సో మేము ఏం చేసామంటే సాటర్డే నైటు షూటింగ్ చేయడం కోసం నేను అక్కడికి వెళ్ళిపోయాను. సో అనుకోకుండా మీ మ్యారేజ్కి నేను అటెండ్ అవ్వాలా, సారీ. బాబు పుట్టిన తర్వాత బారసాలకు వస్తాను. లేకపోతే దాన్ని శ్రీమంతం చేస్తారు కదా, శ్రీమంతం వచ్చి పిలిచిండు ఓలేవని సారీ చెప్పాను. అవును, మరి ఇప్పుడు పోరోడు కూడా నాకు చెప్పాలి సారీ. అవునా? అంటే వాళ్ళు విలువలేడు, నేను పోలేను, సారీ చెప్పాలా? చెప్పాడా? బడే పర్సనల్. అంటే వాళ్ళు మంచి మంచి వాళ్ళే మా పెళ్లికి రావాలి, నీలాంటి రౌడీలు పిలవచ్చు. ఎందుకంటే వాళ్ళు 1000 మందికి భోజనాలు అనుకున్నారు, నువ్వు వెళ్ళావు అనుకో 100 మందికి తగ్గుద్ది అక్కడ. అదే కదా మీరు అనుకున్నది. ఎంతకుంటావు? ఏంటిది? ½ కిలో. ఎవరు ½ కిలో? మటన్ చూసినావు ఏమున్నది భారీగా? అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది కదా, పెళ్లి అయితే లావ్ అవుతారంటారు. అవుతారా? నీ అంత లావ్ అవరు, కొద్దిగా లావ్ అవుతారు. నేను 3 kgs పెరిగాను. అదిగో పెరిగాడంట 3 kgs. సో ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ కక్కల ముక్కలు బాగా పెడుతున్నారా? పర్లేదు చెప్పచ్చు, ఏం కాదు కదా. ఓకే, సో ముందుగా మీరు ఏ సినిమా తోటి దగ్గర అయ్యారు? పడ్డానండి ప్రేమలో మరి అని ఒక సినిమా చేశాను. ఓహో, టైటిల్ తగ్గట్టు పడ్డావా? అదే కదా అసలు. అచ్చా, వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఎవరు ముందు ప్రపోజ్ చేశారు ఫస్ట్? కానీ ఫస్ట్ పడేసింది తనే సార్. యాక్చువల్లీ మేము ఒక షూటింగ్ సీన్ ఒకటి ఉంటది, యాక్సిడెంట్ అవుతుంది అనమాట. ఇగో పడ్డానండి ప్రేమలో మరి. ఓకే, యాక్సిడెంట్ అయినప్పుడు తను బై మిస్టేక్ స్పాట్ లో నన్ను పడేశారు. యాక్సిడెంట్ ఒక షాట్ లో ఆమెని తన్ని ఎత్తుకుని పరిగెట్టాలన్నమాట. ఒక టేక్ అయింది, 2 టేక్ అయింది, ఇక 3వ టేక్ కి ఏమో మరి అక్కడ గ్రౌండ్ లో ఏదో చిన్న హోల్ లా ఉండింది. సో పరిగెడుతున్నప్పుడు కాలంలో పడి ఇద్దరం కింద పడ్డాం. అప్పటికి నేను ఆమెని బ్యాలెన్స్ చేశాను, అయినా పడింది పాపం. స్టోరీలో మాకు ఎరక అన్ని ఎరకనే పడేయనికే మోసుకోపోయి తోలే. లేకపోతే అప్పటిదాకా 4 రోజులకే ట్రై చేస్తుండంట, చూస్తలేదని చెప్పి లేవటి పడేసిండు. అప్పుడన్నా చూస్తుంది అప్పటి వరకు 2 షెడ్యూల్స్ మాట్లాడుకోలేదు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. అండ్ ఆ సినిమాకి తన కాస్ట్యూమ్స్ కూడా చేసింది. సో నేను యాక్చువల్ గా మణికొండలో ఉంటాను. అండ్ మణికొండలో లోపల అనమాట, అల్కాపూర్ కాలనీ అంటారు. సో అక్కడ ఉంటాను నేను. అండ్ తను అప్పుడు నా కాస్ట్యూమ్ తనే చేసింది, నాకు ఇంకా తన కాస్ట్యూమ్ సినిమాలో తనే చేసింది. బేసిక్లీ డిజైనర్. సో అప్పుడు అనుకుంది, మా ఇంటికి వచ్చి కాస్ట్యూమ్స్ చూసుకున్నా నేను. ఓకే అన్న తర్వాత లైఫ్ లో ఇంత దూరం మళ్ళీ రాకూడదు అనుకుంటే ఇంక ఇప్పుడు అక్కడే ఉంటాను పర్మనెంట్ గా. తను అనుకుందా? నేను అనుకున్నా, అంటే చాలా దూరం. మేముండే శ్రీనగర్ కాలనీ, అక్కడ నుంచి అంత దూరం ఎప్పుడన్నా పాష్ ఏరియా కదా, అంటే ట్రాఫిక్ ఇదంతా పోదు 1.5 hours. ఇంకెప్పుడు రాకూడదు, కలిస్తే ఆఫీస్ లో కలవడం బెటర్, మూవీ ఆఫీస్ లో, అంతేగాని ఇంత దూరం రావద్దు అనుకున్నా. బట్ ఫైనల్లీ అక్కడే సెటిల్. సో అలాగా ఆ సినిమాతో నుంచి దగ్గర. ఓకే, ఇప్పుడు నువ్వు యూఎస్ఏలో ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? నాకు ఆల్మోస్ట్ 3.5 years అప్పుడు వెళ్ళానండి. 3.5, 4. అంటే నీకు 3 సంవత్సరాలు? నాకు 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు. ఓకే. అండ్ మళ్ళీ ఇక్కడికి 17 సంవత్సరాలప్పుడు వచ్చా హ్యాపీ డేస్ షూటింగ్ అప్పుడు. సో మరి అక్కడ ఎవరిని 14 years అమెరికాలో ఎవరిని ఎప్పుడు ట్రై చేయలేదా? తెల్ల అమ్మాయిని ఏ బేబ్స్ ఏ మోమా క్యాఫస్ క్యా అని చెప్పేసి అరే ఆడ కూడా నాలేకే పైనాలు ఉన్నారులే, గుంజి కాన్బారీలు పెడుతుండే అట్లా. అప్పుడు ఇంకా మరి చిన్న పిల్లలు కదండి ఇంకా. అంటే ఓహో చాలా తెలిసిపోయినా అంటే అన్ని చెప్పేసాను ఫస్ట్. బాగా పోయి జ్యూస్ తీసుకొని వస్తా. ఓకే వెళ్ళు, నువ్వు ఆ పనిలో ఉండు. అది మంచిగా కూర్చోరి, మంచిగా మాట్లాడు. మంచిగానే మాట్లాడతావు. మోహన్ బాబు గారి బ్యానర్లో మనోజ్, విష్ణు, నువ్వు, తనీష్ అండ్ వెన్నెల కిషోర్. ఓకే, మీ ముగ్గురు ఏదో ఒక కొంటి పని చేస్తే మోహన్ బాబు గారు మీకు వార్నింగ్ ఇచ్చారు. రైట్, మీరు కూడా ఉన్నారు ఏంటి సార్ రోజు? నేను ఆ సినిమాలో యాక్ట్ చేశాను. అవునవును. కానీ మీకు వార్నింగ్ ఇచ్చేటప్పుడు నేను లేనేమో అనుకుంటున్నాను. అవునవును. ఎందుకంటే నేను
హార్డ్లీ ఒక 5 days 6 days యాక్ట్ చేశాడు. అవునవునవును అవునండి. యాక్చువల్గా వార్నింగ్ అంటే అంటే ఆయన అంటుంటాడు, నువ్వు ఆయనకి చెప్పావా లేకపోతే ఆయనే నీకు కావాలని అలా అన్నారా? ఏమయ్యా నువ్వు యంగ్ సోహన్ బాబులో అనుకుంటావంట అన్నాడు కదా. ఆయనే అన్నారు సార్. యంగ్ సోహన్ బాబా ఆయన అన్నారు అట్లా. మరి ఆయన ఏ ఉద్దేశంలో అన్నారు నాకు తెలియదు. బట్ ఈ విషయానికి వస్తే తెలుసా తనకి ఆ విషయం? తెలుసు తెలుసు తెలుసు. చెప్పావా? ఓకే. మా ఆడియన్స్ కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఒకరోజు మేము లొకేషన్కి వెళ్ళిపోయాం. నేను, కిషోర్ భయ్య, మన తనీష్ లొకేషన్కి వెళ్ళిపోయి మేము రెడీ అయిపోయి ఉన్నాం. ఒక రూమ్లో మేము ముగ్గురం ఒక రూమ్ ఇచ్చారు, రెడీ అయిపోయాం. రెడీ అవ్వగానే మనోజ్ వచ్చాడు. మనోజ్ కూడా రెడీ వచ్చాడు. రాగానే మేము అలా బెడ్ మీద రెడీ అయిపోయి రెస్ట్ తీసుకుంటున్నాం ఊరికే. ఎర్లీ మార్నింగ్ 7కి అయిపోయింది. మనోజ్ వచ్చాడు. మనోజ్ వచ్చిన తర్వాత మా మీద ఎగిరాడు. మేము బెడ్ మీద పడుకుంటే అలా రిలాక్స్ అవుతున్నాం. వచ్చి మనోడు డమ్మని ఆ మంచం మీద దూకాడు. దూకంగానే ఏంద్ర అంటే మనోడు సరదాగా ఏదో చేస్తూ ఉంటాడు కదా మనోజ్, అట్లా అల్లరి పనులు అలా ఏదో చేస్తూ ఉంటే ఈ లోపల అలా సడన్ గా డోర్ దగ్గరికి చూసేసరికి మోహన్ బాబు గారు అట్లా నుంచుని ఉన్నారు. ఆ డోర్ పట్టుకుని ఇట్లా నుంచుని ఉన్నారు. ఏవయ్యా మీ ముగ్గురితో నేను మాట్లాడాలి, మీ నలుగురితో నేను ఒకసారి మాట్లాడాలి, నా రూమ్కి రండి అన్నాడు. ఇంకా మా అందరికీ అసలు షాక్. నాకు, కిషోర్ భయ్యకి, తనీష్కి అయితే అసలు ఏం అర్థం కాలే. ఈ మనోజ్ వాళ్ళ డాడీ తెలుసుంటాడు చిన్నప్పటి నుంచి కాబట్టి ఓకే. సో నలుగురిని పిలిచాడు. పిలిచి ఆయన మేము నలుగురిని ఆయన అలా కూర్చుని ఉన్నారు. మేమేమో నలుగురం అక్కడ నుంచి ఉన్నాం. ఏమయ్యా ఏమనుకుంటున్నారు అసలు, కుక్కల, పందుల, బర్రెల అలా మంచం మీద దొల్లడానికి? అసలు ఒక ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండాలి, క్రమశిక్షణతో ఇక్కడ కుర్చీ వేసుకొని నీట్గా డిగ్నిఫైడ్గా కూర్చుని ఉండాలి, మేకప్ అయ్యాక అన్నారు. ఇంకా నెక్స్ట్ టైం ఇది మీకు వార్నింగ్ ఇస్తున్నా, నెక్స్ట్ టైం ఇంకో వార్నింగ్ ఇయ్యను అని చెప్పారు. అంతే, యూ గెట్ అవుట్ అన్నారు. అంతే, వెళ్ళిపోయాం అందరం. ఆ రోజు నుంచి నేను, తనీష్, కిషోర్ భయ్య అయితే అసలు షూటింగ్ అయితే మాకు మార్నింగ్ అయినా నైట్ షూట్ అయినా మాకు ఇలా ఓకే కూర్చుని ఉండాలని ఇంకా సెట్ అయిపోయింది మాకు. సో ఆయన అంటే ఆయన చెప్పింది కూడా కరెక్టే చెప్పారు. ఆయన క్రమశిక్షణకి మారు పేరు మోహన్ బాబు. డెఫినెట్ వెరీ డిసిప్లిన్. అవును. ఎందుకు డిసిప్లిన్ అంటే ఒక ఆర్టిస్ట్ అంటే నైట్ ఎర్లీగా పడుకొని మార్నింగ్ ఫ్రెష్ గా ఉంటే మన యాక్టింగ్ డెవలప్మెంట్ అవుతుంది. చెప్పే డైలాగ్ అర్థం అవుతుంది. అండ్ కథలో మనం ఇన్వాల్వ్ అవుతాం. నైట్ అంతా తిరిగి లేట్ గా పడుకొని పొద్దున్న వస్తే ఆర్టిస్ట్ ఫేస్ ఫ్రెష్ గా ఉండదు. మనం చెప్పేది వినిపించుకోడు, చెప్పినా కూడా అర్థం కాదు అనే ఎప్పుడు ఆయనకి ద గ్రేట్ లెజెండ్ నందమూరి తారక రామారావు గారు ఇన్స్పిరేషన్. అదే ఇన్స్పిరేషన్ తోటి ఆయన బై 9:30 ఆయన బెడ్, 5 o'clock ఆయన లేవకల్లా ఒక ఐటమ్ ఆయన లేపేస్తాడు. అంటే ఆయన కాఫీ తాగుతాడో టీ తాగుతాడో లేకపోతే అది మనకు తెలియదు అదయ్యా అని. సో అలాగా అందుకోసం ఆయన మన మంచికి చెప్పారు. డిఫరెంట్ గా అండి. ఇంకోటి ఆయన గురించి చెప్పాలంటే ఆయన కూడా యాక్చువల్ గా వెడ్డింగ్ కి రాలేకపోయారు ఆ రోజు. బట్ నెక్స్ట్ డే ఆయన ఫోన్ చేసి మేము ఇంట్లో ఉన్నప్పుడు ఆయనే ఇంటికి వచ్చి మాకు బొకేలు ఇచ్చి ఆయన ఒక ఆల్మోస్ట్ ఒక గంట సేపు ఇంట్లో స్పెండ్ చేసి వెళ్ళారు. హ్యూమానిటీ నిజంగా వెరీ. గీతిక, వరుణ్ సందేశ్ లో నచ్చిన క్వాలిటీస్ ఏంటి మీకు? అంటే తను అమెరికా, ఓకే, తర్వాత తను వచ్చాడు, చాలా హీరోయిన్ తోటి యాక్ట్ చేశాడు. నీకు చెప్పినట్టే ఆ మిగతా హీరోయిన్కి చెప్పాడా? ఏ హీరోయిన్ చెప్పాడు? ఎలాగా? ఏంటది? అదే ఏంటది? ప్రేమలో మరి అలా ప్రేమ అని ఎవరికి చెప్పారు? నువ్వు ఇప్పుడు నువ్వు అన్నా కూడా వెబ్సైట్ వెబ్సైట్ లో కానీ చాలా అంటే చాలా అయితే నిజం కాదండి. అంటే కొన్ని ఉండొచ్చేమో, కొన్ని అయితే కాదు. ఓకే, అంటే అంతకు ముందు అంటే గీతిక పరిచయం ఒక ముందు ఎవరిని ట్రై చేసావా? పర్లేదు. లేదండి. నువ్వెవరికైనా ట్రై చేసావా అని నన్ను చెప్పమంటున్నారు. తను ఏమైనా చెప్పాడా? చెప్పాడా? ఏం చెప్పాడు? ఇంటికి వెళ్ళాక నాకుంటుంది అప్పుడు చెప్పారు. బట్ అన్ని ఓపెన్ గానే చెప్పారు. అది నాకు నచ్చింది తనలో. ఫస్ట్ అదే అంటున్నా, ఓపెన్ గా ఉంటేనే ఫ్యామిలీ బాగుంటుంది. తను దాచినా నువ్వు దాచినా అది ఎప్పుడైనా బయటపడింది అనుకో, అప్పుడు స్టార్ట్ అవుతుంది. అడ్డి అడ్డానండి ప్రేమలో మరి అని కాదు, అక్కడ ఒక సాడ్ సాంగ్ పడుతుంది, గాలి వానలో
అలాగే అనుకోకుండా అది ఎప్పుడు కూడా మంచిదే అది. So, నిజంగా ఎందుకంటే- అంటే చాలా తనకైతే అన్ని చెప్పండి ఫ్రాంక్ గా. మీరు కావాల్సిన తర్వాత మాట్లాడుకోండి, షో తర్వాత ఇక్కడ వద్దు కానీ కెమెరా తనకు కానీ అన్ని ఓకే. తర్వాత నాకు చెప్పు, నేను ఎవరికి చెప్పను, ఇద్దరికే చెప్తా, అడిగినోడికి అడగనోడికి. ఓకే. సో తను సినిమా చూస్తున్నప్పుడు నీకు పరిచయం అవ్వకముందు ఎలా అనిపించింది తను చూస్తే? ఏమనుకున్నావు? నేను ఫస్ట్ అందరు చూసినట్టే నేను హ్యాపీ డేస్ చూసాను. చూసి చూసినప్పుడు అందరు నలుగురు హీరోస్ కాబట్టి నలుగురులో బాగున్నారు అనుకున్నా. తర్వాత ఒక రోజు ట్యూషన్ కి వెళ్తున్నాను నేను ఇక్కడ మోతీనగర్ లో. మోతీనగర్ ట్యూషన్ కి వెళ్తుంటే కింద ఒక దారిలో వెళ్తున్నప్పుడు తను అటు ఇటు తిరిగి నడుస్తూ ఉన్నారు అనమాట. మా శ్రీకాంత్ అడ్డల గారి ఆఫీస్ అక్కడ మనకు హ్యాపీ డేస్ తర్వాత కొత్త బంగాళాఖం చేసే ముందర అప్పుడు నన్ను చూసిందంట. చెప్పిన తర్వాత మనకు ఐడియా ఉండదు కదా. ఐ వాస్ ఐ థింక్ 6th స్టాండర్డ్ అనుకుంటా అప్పుడు, నేను 7th స్టాండర్డ్. అప్పుడు ఇంకా అటు ఇటు నడుస్తూ తిరుగుతుంటే అప్పుడు ఓకే భలే ఉంది అనుకున్నాం. అప్పుడు దాని తర్వాత ఇంకా కొత్త బంగాళాఖంకి నేను మా మమ్మీ అందరం కలిసి వెళ్ళాం. దెన్ ఐ వాస్ లైక్ సూపర్. ఓకే. అందరూ అనుకున్నట్టే నేను కూడా లవ్ బాయ్ అనుకున్నా. బట్ నౌ 6వ తరగతిలో అట లవర్ బాయ్ అట. ఓకే. సో అలాగా అంటే ఇప్పుడు మనం కొన్ని అనుకుంటాం ఇవి జరగవు, కొన్ని అనుకున్నవి జరుగుతాయి. ఎస్. సో అలాగా మీ ఇద్దరు విషయంలో జరిగింది అది. అండ్ అమెరికా వెళ్ళేటప్పుడు చెత్తబుట్ట ఏదో తీసుకెళ్ళామంటే ఏంటి? నాకు తెలియదు ఏం చెత్త అది, ఎవరి చెత్త? యాక్చువల్గా నేను చెప్పాను 3.5 నేను వెళ్ళినప్పుడు అక్కడికి యూఎస్కి. సో అప్పుడు దాకా నేను నా చిన్నప్పుడు నాకైతే ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ ఒక 3 years నేను ఐస్ క్రీమ్ పుల్లలు, స్టిక్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, అవి తినేసి అవి కలెక్ట్ చేసేవాడిని అనమాట. అవి ఇంకా టూత్ పిక్స్ అంటే ఎవరన్నా వాడేసి మా డాడీ ఎప్పుడైనా వాడేసి అవన్నీ కలెక్ట్ చేసేవాడిని. సో అవన్నీ కలిపి ఏమో మరి ఆ టైంలో నాకు అసలు ఐడియా లేదు. సో అవన్నీ నేను కలెక్ట్ చేసి ఒక బ్యాగ్ లో వేసానంట. సో నేను మా మమ్మీ వాళ్ళు, మా నాన్నమ్మ, మా తాతయ్య వీళ్ళు చెప్పిందే కానీ అంటే నాకు అంత గుర్తులేదు ఆ టైంలో. సో అవన్నీ నేను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి నేను ఫ్లైట్లో తీసుకెళ్ళానంట. అవన్నీ నేను అసలు మామూలు అరుపులు, ఏడుపులు అసలు రచ్చ చేసా అంట. నేను ఎందుకు మరి నాకు ఐడియా లేదు కానీ ఆ బ్యాగ్ ఏమో వాళ్ళు ఫోర్స్ఫుల్గా నా నుంచి లాక్కుని తీసుకెళ్ళిపోయారు. సో అలా ఒక చిన్న కలెక్షన్ ఉండేది. సో తను ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు నీతోటి? సరదాగా ఉంటాడా, సీరియస్గా ఉంటాడా? అంటే వరుణ్ చాలా మంచి వ్యక్తి, మంచోడు, చెడ్డోడు అనేది ఒక ముక్కలో చెప్పాలి. తనంటే నాతో ఉండే గేమ్తోనే ఉంటాడు అంటే అదే చెప్పబోతున్నా, నువ్వు చెప్పేసావు. నన్ను అడిగారు కదా. ఆయన అంది ఫస్ట్ వైఫ్ అన్నది నిజంగానే కరెక్ట్. అంటే పెళ్ళైన తర్వాత ఎక్కువ వైఫ్ తో స్పెండ్ చేస్తే టైమ్ గుడ్ హస్బెండ్ అది ఇది అనుకుంటారు. బట్ తను ఎప్పుడు చూసినా PS4 లో గేమ్ ఆడుకోవడం, అసలు లైక్ ఏంటి అసలు నన్ను పెళ్లి చేసుకున్నారా, దాన్ని ఫస్ట్ పెళ్లి చేసుకున్నాను ఒకసారి అలా అనిపిస్తుంది అనమాట. రాదర్ దన్ దాట్ తను చాలా స్వీట్. అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో తను ఆ టైప్ అనమాట. బయట అందరు లవర్ బాయ్ అనుకుంటారు కానీ బట్ హీస్ వెరీ చైల్డిష్. అంటే ఇప్పుడు ఒకటి కావాలి అనుకుంటే అది కావాలి ఎంత రాత్రి అయినా. ఐ మీన్ ఇప్పుడు నాకు కర్డ్ తినాలని ఉంది అంటే ఏమంటుందంటే బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగలే అంటున్నట్టు ఉంది. లవర్ బాయ్, క్లవర్ బాయ్? నాట్ బోత్. కిడ్డిష్. చాలా జస్ట్ బాయ్. ఓకే. ఆ మధ్యకాలం అయితే నీ గురించి టీవీల్లో ఎరగదీశారు న్యూస్. వరుణ్ సందేశ్ డ్రగ్స్ తీసుకున్నాడు అని టీవీలో తీసుకొని దొరికావని టీవీలో నేను అరెస్ట్ అయ్యాను వచ్చిందండి. ఇది ఒక క్రేజీ ఇన్సిడెంట్ ఇది. నేను యాక్చువల్గా ప్రియుడ్ సినిమా, అప్పుడు ప్రియుడ్ అని ఒక సినిమా చేస్తున్నా. సో అప్పుడు రిహర్సల్స్ రఘు మాస్టర్తో నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. ఓకే. సో ఆమె అక్కడ ఉండింది యాక్చువల్గా. అక్కడ మళ్ళీ ఇంకో అప్పటికి ఎవరో తెలియదు, జస్ట్ అక్కడ చూసాను. తను ఇంకా యాక్ట్ చేయలేదు కూడా అనుకుంటా అప్పటికి. సో అక్కడ ఉంది తను. ఓకే ఫైన్. నేనేమో రిహర్సల్ చేసుకుని ఇంకా నేను అక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నాను. నేను మా స్టాఫ్ ఉన్నారు, మా స్టాఫ్ అంతా ఓకే రిహర్సల్స్ చూసుకుని మేము బయలుదేరుతూ ఉన్నాం. కార్లో ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నా. సరిగ్గా చెక్ పోస్ట్ దగ్గర ఉన్న తర్వాత ఫోన్ వచ్చింది. మా మమ్మీ
ఏడ్చేస్తుంది, ఎక్కడున్నావు సందు, ఎక్కడున్నావు, జైల్లో ఉన్నావు, నిజం చెప్పు. ఇది అసలు నాకు అమ్మ ఆగా జస్ట్ కూల్ డౌన్, నాకు ఇక్కడే ఉన్నాను, నేను జైల్లో లేదు, ఇక్కడ నేను వస్తున్నాను, ఇంటికి వస్తాను. అబద్ధం చెప్తున్నావు, నువ్వు ఎక్కడున్నా మర్యాదగా చెప్పి. అసలు నా అయితే అర్థం కాలేదు కొంతసేపు. ఏం ఒకసారి ఆగేం కాదు, నువ్వు అరెస్ట్ అయ్యావు, జైల్లో ఉన్నావు వచ్చింది. ఎవరు చెప్పారు అసలు? ఆగు, నేను ఇప్పుడే ఇంటికి వస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళాగానే ఇగో నేను ఇక్కడే ఉన్నా. మరి ఏంటి అట్లా వేసారు ఇది అంటే, నేనేం చేయాలి, అట్లా వాళ్ళు వేస్తే ఏం చేయాలని చెప్పి ఇంకా నేను చెప్పానండి. ఐ మీన్ బికాస్ మై ఫ్యామిలీ దట్ వాజ్ ఫస్ట్ టైం వాళ్ళు బాగా హర్ట్ అయ్యారు. సో అది వేరే ఏం రాసినా ఫైన్, బట్ అరెస్ట్ అయిపోయాడు, డ్రగ్స్ తీసుకుని అరెస్ట్ అయిపోయాడు, జైల్లో ఉన్నాను రాస్తే ఎవరైనా హర్ట్ అవుతారు. సో నేను అప్పుడు కొంతమంది మామూలుగా మన దాము గారు ఉన్నారు. సో ఆయన మా డాడీకి బాగా క్లోజ్. రంజిత్ మూవీస్ ఉంది కదండి, దామోదర్ ప్రసాద్ గారు. సో ఆయన బాగా క్లోజ్ అనమాట, మా డాడీకి మంచి ఫ్రెండ్ ఆయన. అండ్ సో ఆయన చెప్పారు ఒకసారి వెళ్ళి యూ షుడ్ గో అండ్ క్లారిఫై ఇట్, జనాలు నువ్వు జైల్లో ఉన్నావు అనుకున్నా అంటే ఇమీడియట్గా ఐ వెంట్ అండ్ నేను ఇక్కడే ఉన్నాను, నేను జైల్లో లేదు. సో దట్స్ ఇఫ్ యూ ఏమైనా మీరు రాస్తే ప్లీజ్ డూ గెట్ ద కరెక్ట్ ఫ్యాక్ట్స్ అండ్ దెన్ ప్లీజ్ డూ రైట్ ఇట్ అని చెప్పాను. సో జైలుకి వెళ్ళలేదు, అలా అవ్వలేదు, అది జస్ట్ అలా గాసిప్ అలా వచ్చింది. గాసిప్స్ అన్ని గాసిప్స్, బట్ ఈ గాసిప్స్ వల్ల కొన్ని జీవితాలు పాడైపోతాయి. అవును, డెఫినెట్గా రైట్. అవును. ఇప్పుడు గీతిక కంటిన్యూ చేస్తున్నాం హీరోయిన్ గా సినిమాలు. అలా అంటే తను చేయమన్నాడా? తను ఎప్పుడు నో చెప్పలేదు నాకు. హీ నెవర్ టోల్డ్ మీ వద్దు నువ్వు చెయ్యకు. నాకే తగ్గిపోయింది ఇంట్రెస్ట్. అంటే జస్ట్ బికాస్ నాకు పెళ్లి చేసుకుని హ్యాపీగా మా హస్బెండ్ ని హ్యాపీగా చూసుకోవాలని ఉంది. ఇద్దరం సినిమాల్లోనే ఉన్నాం కాబట్టి తను షూటింగ్కి వెళ్ళినా ఐ విల్ ఫీల్ హ్యాపీ. లైక్ తనకి మంచి ఫుడ్ వండి పెట్టి తినిపించడం, ఇవన్నీ నాకు యాక్చువల్గా ఒక సినిమా చేస్తున్నాం ఇప్పుడు. 25 days US లో షూటింగ్ చేసాము. ఓకే, రాయలవారి హారం టైటిల్. సో అది నెక్స్ట్ షెడ్యూల్ ఈ మంత్ లో స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో అమెరికాలో అయిపోయింది, ఇక్కడ ఉంది. అమెరికాలో అయిపోయింది, నెక్స్ట్ ఇక్కడ ఉంది బ్యాలెన్స్. ఓకే, సో కొన్ని పిక్చర్స్ చూపిస్తాను, దాని మీద కామెంట్స్ చెప్పాలి. ఓకే, పిక్చర్స్ ప్లీజ్. ఎవరైనా? మా తాతయ్య జీడిగుంట రామచంద్రమూర్తి గారు. ఓకే, అప్పుడు ఎంత నీ వయసు? అప్పుడా 5-6 ఐ థింక్ యుఎస్ వెళ్ళిన తర్వాత అనుకుంటా. యుఎస్ వెళ్ళి మధ్యలో సమ్మర్ హాలిడేస్ కి మేము ఫ్రీక్వెంట్ గా వచ్చేవాళ్ళం, ఆల్మోస్ట్ ఎవ్రీ సమ్మర్. రైట్. నాకు తెలిసి నాకు 5th, 6th, 7th, 8th క్లాస్ ఒక 4 ఏళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ సమ్మర్ రావడం. తిరుపతి వెళ్ళేటప్పుడు హెయిర్ ఉండేది కాదు. మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ షాప్ షేవింగ్ హెడ్ అనేవాళ్ళు. ఓకే, ఇది ఎప్పుడు? ఇది మా చెల్లి 3rd బర్త్డే, 5 years అప్పుడు ఎగ్జాక్ట్ గా. ఓకే, సో ఇది యుఎస్ లో చక్కీ చీజ్. రైట్. సో మమ్మీ డాడీ వీళ్ళెవరు? మా మమ్మీ చిన్న పాప, మేము మా చెల్లి రైట్ సైడ్, ఈమె అతను నేనే. ఈమె ఎవరో నాకు తెలియదు మధ్యలో. మరి తెలియకుండా మరి బేబీ డాడీకి ఒకటే కదా మామూలుగా అడుగుతున్నా. చూసా మీ చెల్లి మొహంలో ఏడుపుంది, ఎందుకు చెప్పంటావా? తను ఎత్తుకోవట్లేదు, తను ఎత్తకుండా ఇంక చిన్న పాపను చూసా. సైకాలజీ అంతే. వీళ్ళెవరు? అది నేనే, క్రిస్మస్ తాత. ఎక్కడ ఇది? లాస్ట్ ఇయర్ we went to orphanage కి తనే తీసుకెళ్ళింది నన్ను. మా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఫెస్టివల్ క్రిస్మస్ వచ్చినప్పుడు సరే ఏదైనా పిల్లల కోసం చేద్దామని చెప్పి నాచారం దగ్గర ఉంటది ఒకటి, HIV కిడ్స్ ఆర్ఫనేజ్ అన్నమాట. అక్కడ అది. ఈ పక్కన అమ్మ, అత్తయ్య, మావయ్య, మా బావ, మా చెల్లి. మా సిస్టర్ కూడా మ్యారేజ్ అయిపోయింది. ఆయన మీ బావగారు ఏం చేస్తారు? మా బావ US లోనే ఐటీ, హీ వర్క్స్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫిలడెల్ఫియాలో పనిచేస్తారు. ఓకే, సో అక్కడ మ్యారేజ్ జరిగిందా? మ్యారేజ్ ఇక్కడ జరిగిందండి, ఎంగేజ్మెంట్ అక్కడ అయింది. రైట్. అయితే ఇక్కడ ఈ పక్కన? ఆ పక్కన మామ్, డాడ్, నేను. వాళ్ళు కూడా న్యూ కపుల్ లో ఉన్నారు. న్యూ కపుల్ లో ఉన్నారు. ఓకే, ఇవన్నీ మీ ఫొటోస్. ఇది బిఫోర్ మ్యారేజా ఆఫ్టర్ మ్యారేజా? ఇది ఆఫ్టర్ ఎంగేజ్మెంట్. ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ అంటే మీరు చెప్తే మేము నమ్మాలి. ఆఫ్టర్ ఎంగేజ్మెంట్. ఆర్ యు షూర్? I don't think so. No. This was while shooting అప్పుడు ఇది. మనము పోస్టర్ షూట్ చేస్తున్నప్పుడు ఇది. బికాస్ నాకు ఆ డ్రెస్ గుర్తుంది, అందుకని సోఫా వెనకాల అదే పోస్టర్ షూట్ జరిగింది. ముందు మీరు ఫిక్స్ అయితే
ఏమో నాకు ఫస్ట్ షూట్ జరిగాక అది పడ్డానండి ప్రేమలో మరి షూటింగ్ ఫినిష్ అయిపోయి పోస్ట్ షూట్ జరిగింది. దాని తర్వాత షూటింగ్ అయిపోయింది కదా అని చెప్పి అందరం గెట్ టుగెదర్ వీళ్ళింట్లో పెట్టుకున్నాం. సో అప్పుడు దిగిన ఫోటోస్. సో ఈ విధంగా సెల్ఫీ అప్పట్లోనే. వెరీ గుడ్, బాగుంది. నెక్స్ట్ తన ఇష్టం. ఓకే, ఇది ఎక్కడ? ఇది యుఎస్ బీచ్. మా మమ్మీ, మా చెల్లి, మా అత్త ఆవిడ. మా మమ్మీ వాళ్ళ కజిన్ సిస్టర్. కజిన్. ఓకే. అత్త అవుతుందా పిన్ని? అంటే మా మమ్మీ వాళ్ళ మీ అమ్మగారికి కజిన్ అంటే నాకు మరి మా అమ్మమ్మ, మీ నాన్నగారికి చెల్లెలు అయితే నీకు అత్త అవుతుంది. మరి ఈమె అత్త ఎట్లా అవుతుందంటే మా అమ్మమ్మ వాళ్ళ బ్రదర్ వాళ్ళ. ఈవిడ అమెరికా అత్త. ఇప్పుడు ఇండియాలో ఈవిడ మదర్ మీ అత్త. అయ్యో నాకు అర్థమైంది. రైట్. ఏంటి వెనకాల అమ్మాయి ఎవరు? మా చెల్లి. అవునా? చెల్లి పిన్ని. చెల్లి పిన్ని. ఓకే. మీ చెల్లికి పెళ్ళైందా? లేదు, అవ్వలేదు. నెక్స్ట్ అదే అని చెప్పి అంత సంతోషంగా ఉంది అనుకుంటా. నెక్స్ట్ నాకు కూడా ఇలాగే అవుతుంది. నేను ఇంకోటి కూడా విన్నాను, హనీమూన్ కి వెళుతూ ఏదో చేసావంట నువ్వు. అది ఫ్లైట్ లోనో లేకపోతే వెళ్ళిన తర్వాత వెళ్లే ముందా ఏదో, అంటే నీ పాస్పోర్ట్ డేట్ అయిపోయి. డేట్ అయిపోలేదు, యాక్చువల్ గా వెళ్ళాం మేము. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక నా పాస్పోర్ట్ లో పేజెస్ అయిపోయినాయి. స్టాంపింగ్ ప్లేస్ లేదు బేసిక్ గా, మొత్తం నిండిపోయింది. నేను చూసుకోలేదు అది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుకెట్ ఐలాండ్ కి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ వి వెంట్ బ్యాంకాక్, కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది ఫుకెట్ కి. సో అక్కడి నుంచి ఆమె ఏంటంటే నేను పంపించాను, నేను స్టాంప్ అయ్యాను అని ఆమె నా పాస్పోర్ట్ లో ఉన్న ఫోటోలు అన్నీ తీసి ఎవరికో వాట్సాప్ పంపించి అరగంట సేపు అక్కడ మమ్మల్ని వెయిట్ చేయించి సారీ అని చెప్పి, ఇంకా మేమేమో అరే మొత్తం ట్రిప్ అంతా పోయిందని నేను ఫీల్ అయ్యాను ఎక్కువ. తనేమో పర్లేదు ఏం కాదని, తను పెద్ద సీన్ అయింది అక్కడ. నేను వెళ్ళి తర్వాత చెప్పాను లైక్ మాకు రిటర్న్ టికెట్ కూడా ఉంది, వి గోనా స్టే హియర్ 3 days ఉంటాం అంతే, ఇక్కడ ఏం ఉండము. మాకు పెళ్ళై 20 days అవుతుంది అండ్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ట్రిప్. పెళ్ళైన తర్వాత ఫస్ట్ ట్రిప్ వాళ్ళకి హనీమూన్. ప్లీజ్ అండి ప్లీజ్ అంటే ఎక్కడో ఏదో వెతికి మధ్యలో స్టాంప్ ఇచ్చి ఇంకా లైఫ్ లో నేను స్టాంప్ చేయను ఇట్లా ఉంటే ఫస్ట్ గెట్ న్యూ పాస్పోర్ట్ అని చెప్పింది. థ్యాంక్ యూ తల్లి అనుకున్నా. బ్యాంకాక్ నుంచి ఫుకెట్ వస్తున్నారు. ఇగో తమ్మి నీకోసం మస్తు సల్ల తెచ్చా. అయితే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఈ 3 రంగులు ఉన్నాయి. ఎర్రది అయితే కోపం అన్నట్టు, తెల్లది అయితే ప్రేమ రొమాన్స్ గిట, గిద్ద అయితే కామెడీ. ఇవన్నీ ఏంది నీ మీద వచ్చిన గాసిప్పులు ఎన్నుకొని నీకు కోపం వచ్చిన సందర్భం గిద్ తాగుతూ చెప్పాలి, సిప్పు చేస్తూ గాసిప్పు గురించి మాట్లాడాలి. మీ ఇద్దరులా ఎవరైనా ఒకళ్ళు తీసుకొని, కానీ కళ్ళు మూసుకొని తీసుకోరు. కళ్ళు మూసుకోరు అంటే ఇప్పుడు ఎవరిని తీసుకోమంటావు? ఫస్ట్ ఎవరైనా ఇద్దరు ఎవరు తీసుకొని ఇద్దరు తాగి చెప్పాలి. అవునా? వరుణ్ నువ్వు తీసుకుంటావా లేకపోతే గీతిక తీసుకుంటారా? నేను తీసుకుంటుంది, ఎందుకంటే నా గురించి గాసిప్లు ఏం రాలేదు. సో తను సో అయితే కళ్ళు మూసుకొని మీరు మిక్స్ చేసేస్తారా? అమ్మ అబ్బా అదేమిటో ఏం తెలివి. ఏ ఊరు ప్రాపర్? అది ప్రాబ్లం. నువ్వు జర పరిచయం నాకు ఏమన్నావు? మా బావోళ్ళ మిసెస్ ది అంటే మా అక్కది కూడా భీమవరమా? ఈ అక్క గురించి చెప్తున్నా. మీ అక్క గురించి. మా అక్క భీమవరం కాదు కదా, మీరు కాంటి సీట్లు కదా వచ్చారు కదా కాదా? జర జర అయిపోయినాక కళ్ళు మూసుకో. నువ్వు తీస్తావా మీ ఆయనది? ఇప్పుడు రొమాన్స్. ఇగో మీ ఆయన మీద వచ్చిన మంచి రొమాంటిక్ గాసిప్, నీతో కాదు పక్క హీరోయిన్ తో, ఇంకో హీరోయిన్ తో. నువ్వు విన్నది ఉద్దేశం. ఓకే చూడకు, దాన్ని ఇన్వాల్వ్ చేయకు. అంటే చాలా ఉన్నట్టున్నాయి, చాలా ఉన్నాయి. ఒకటి అడిగిన పొరపాట్ల అన్ని చెప్పు. సో రొమాంటిక్ గాసిప్ అంటే
ఓకే, మేము రిలేషన్లో ఉన్నాము. మేము రిలేషన్ ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ అవ్వే వరకు వచ్చేసింది. నెక్స్ట్ మంత్ 2 monthsలో ఎంగేజ్మెంట్ అన్నప్పుడు వరుణ్ సందేశ్ సో అండ్ సో ఇంకో హీరోయిన్తో, నాతో కాదు గాసిప్ వచ్చింది, నాతో ఎంగేజ్మెంట్ అందరికీ తెలుసు, చాలా మంది వరకు తెలుసు మా ఇద్దరికి పెళ్ళని. వేరే హీరోయిన్తో రొమాన్స్ చేస్తూ అండ్ రిలేషన్లో ఉన్నాడు అని చెప్పి గాసిప్ అనమాట. టీవీలో వస్తుంది. మా ఫ్యామిలీ అందరూ ఏంటే మీరిద్దరు రిలేషన్లో ఉంటే అతని గురించి వస్తుంది, వేరే అమ్మాయితో వస్తుంది ఏంటి అంటే, అమ్మ అవి గాసిప్లు అలానే ఉంటాయి. కదా సరే సరదాగా ఇట్లా నవ్వుకున్న సందర్భం చెప్పు. గాసిప్పిని అప్పా అనుకున్నది ఒక పాయింట్ తర్వాత అలవాటు అయిపోయిందండి. గాసిప్ వచ్చిన బాగా ఇంకా నవ్వుకోవడం తప్ప ఇక గాసిప్ రావడమే లేటు, స్టార్ట్ అవుతుంది. బాధపడుతుంటాడు అప్పుడు. ఒక్కసారి అయితే చాలా అంటే నాకంటే ఓకే అని మా ఫ్యామిలీ చాలా బాగా హర్ట్ అయ్యారు ఆ విషయానికి. అంటే ఎందుకంటే అందరూ చూస్తారు టీవీ, అందరూ చూసింది. సో అది ఒకటైతే రోజు బాధపడ్డ గాసిప్ అయితే ఒకటి ఉన్నది, నాకు తెలిసింది, నేను చెప్తా. అది రోజు గాసిప్పులు రాస్తున్నారు, ఈ రోజు ఎవరు రాయలేదు ఏంటని ఏడుస్తుంటాడు అంట అప్పుడప్పుడు. గిలాసి తీసుకోపోతా, మళ్ళా గేమ్ కూడా ఆడుకోవాలి, లేట్ అవుతుంది. మంచిగా బాగుంది, అంత మంచిగానే కదా. నాకు జర సెంటిమెంట్లు ఉంటాయి, టైం అయింది, జర కలిగాలి. భీమవరం సంగతి ఏంటి అక్కతో మాట్లాడలేదు, మనం మాట్లాడదాం సిట్టింగ్ లో చెప్పేసి సిట్టింగ్ లో చెప్తావు. మంచిగా ఏం ఆడదాం. వరుణ్ అండ్ గీతిక, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు చేసే సినిమాలు ఏంటి? ఇప్పుడు మీ ఇద్దరం చెప్పాను కదా, రాయలవారి హారం అని ఒక సినిమా. ఇంకో సినిమా ఒక షెడ్యూల్ చేసామని టైటిల్ పెట్టలేదు ఇంకా సినిమాకి. రామ్మూర్తి అని న్యూ గై, రామ్మూర్తి డైరెక్టర్ పేరు, కొత్త అతను. సో అది ఒక ఇప్పుడు దాకా నేను అలాంటి సబ్జెక్ట్ అయితే చేయలేదు. కొంచెం ఎన్వైరన్మెంట్ కి సంబంధించింది అనమాట. అంటే గ్రీనరీ, అగ్రికల్చర్ ఇలాంటి టైప్ బ్యాక్ డ్రాప్ లో ఒక ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాను. రైట్. సో ఆల్ ది బెస్ట్. ఓకే, సో ఇప్పుడు వెళ్లే ముందు ఒక చిన్న గేమ్ ఉంది, ఆ గేమ్ ఆడేసిన తర్వాత థ్యాంక్ యూ. గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయ బా. ఏం లేబా, ఈ బాల్ తీసుకోవాలి, వీళ్ళిద్దరు 2 టీంలు అన్నట్టు, నువ్వు నేను ఒక టీము, భార్య భర్తలు ఇద్దరు ఒక టీం అన్నట్టు. వీళ్ళు ఏం చేయాలంటే పెదాల మధ్యలో పట్టుకొని ఇద్దరు అట్లా పోయి ఇట్లా పట్టుకొని ఇట్లా నడుచుకుంటూ పోయి అందులో వేయాలి. ఇట్లానా చెప్తారు. అబ్బా దాబా ఒకసారి రాబా, మనం వేరే దగ్గర పెట్టుకున్నాం. అరే నీ పెద్దలతో కాదురా, వాడిద్దరు మొగుడు పెద్దలు కాబట్టి ఓకే, నువ్వు నేనేట్రా. సరే బా, ఇగో ఇట్లా మా బావ పెదాలు, మా పెదాలు. ఏంటి మీకు ఓకేనా? అది అవ్వదు, కష్టం. అది ఇది బెటర్, ఇది ఇలా ట్రై చేయొచ్చు. ఇద్దరు ఎట్లా వాడినా 2 గెలిచేది అదే. రండి, మీకు ఇష్టమైంది చేద్దరు, రండి. ఈ గీతలోనే వెళ్ళాలి, రెండింటికి గీతలోనే వెళ్ళాలి. ఓకే, ఎవరు ఎక్కువ ఎత్తారో 1 minute మీరు కూడా చేస్తారా? మీరు అయిపోయాక మేము ఎత్తాం. ఎవరైతే విన్ అవుతారో ఈ స్టైల్ ఇస్తారు. ఓకే రైట్, బాగుంది. ఓకే స్టార్ట్. రెడీ రెడీ గో. నేను అందుకే కొంచెం ముందొచ్చా. రాగురి ఇట్లా ఊకనే తీసుకో చేసేస్తారు, బాల్స్ అయిపోతాయి. అట్లా కాదు, పెదాలతోనే పెట్టు, పెదాలతోనే పెట్టాలి. అరే చూసినా పడేస్తారు, ఎట్లా ఇచ్చిన చేస్తారు.
ఎన్ని ఒకేసారి 4 తెచ్చు వెరీ గుడ్. ఇప్పుడు ఎన్ని వేసిరంటే ఇల్లు 1 2 3 2 5 3 ఉన్నాయి 8 వేసిర్రు. మనం 9 వేయాలబ్బా. మనం 9 వేయాలి. ఈ లెక్క ఒక్కొక్కటి కాదు మనం 3 పెట్టుకుందాం. ఒకటి ఇక్కడ పెట్టుకోరా, ఒకటి చేతిలో పెట్టుకోరా అంటున్నాను. అది అంటే నువ్వేమనుకున్నావు? చేసి అయ్యా పెట్టకరా. ఆటగాడు పాటగాడు అందమైన వేటగాడు హద్దులేని లేని వాడు ఆవేశం ఉన్నవాడు కుర్రాడు కుర్రాడు వెర్రికి ఉన్నోళ్ళు కళ్యాణే లేనోళ్ళు కవ్వించే సొగ్గాడు. లాభం 2 3 4 5 6 7 8 9 10 నీ చెయ్యి నీకు కాళ్ళు వచ్చినాయి అనుకున్నాను రా, రాలేదు మొత్తానికి. సో మనమే గెలిచాం. లేలే, మనం ఓడిపోయాం, వాళ్ళే గెలిచారు. ఎప్పుడు గెస్ట్లే గెలుస్తారు. ఎందుకని? పెద్దవాళ్ళు ఉన్నారే వాళ్ళు ఎప్పుడు వాళ్ళనే గెలిపిస్తారు. వాళ్ళే గెలిపిస్తారు. సో ఎందుకంటే ఇక్కడే తెలిసిపోయింది అండర్స్టాండింగ్. అక్కడ ఏయటం బట్టి వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ అర్థమైంది కదా. ఏంటి నన్ను పంపుతున్నా? భీమవరం ఏంటి బా? అరే చెప్తాను ఉండరా, చంపుతున్నావు భీమవరం అని. ఓకే వరుణ్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. సో మంచి హిట్లు ఇవ్వాలి పెళ్ళైన సందర్భంగా. సో ఆల్ ది బెస్ట్. అలాగే నువ్వు గోప్ దేవం మా పచ్చి చెప్తాను, నేను చెప్తాను. ఓకే థ్యాంక్స్ బంతి, నీకు కూడా థ్యాంక్ యూ. దగ్గర రావా? మా బావది ఏంటి భీమవరం? మా ఊరే. అరే భీమవరం అంటే ఈ అమ్మాయిది భీమవరం, మా ఆవిడది భీమవరం. మళ్ళా మాది కాదు కదా. అదే రండి అంటే అప్పుడు మా పెళ్ళి అవుతున్నప్పుడు నువ్వు పుట్టలేదురా. అప్పుడు ఎదగల బాగా చిన్నోడివి. ఇందాక ఫోటో చూసా కదా హోర్న్ సందేశ్ అంత ఏంటో మెక్క చేస్తాను గేమ్లో పెట్టు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శబ్బత్. మామూలుగా జనాలందరికీ ఊళ్ళో దయ్యం ఉందంటేనే భయం అండి. మీరేం ఇంట్లో దయ్యం నాకేం భయం అంటున్నారు? నాకు తెలిసి పెళ్ళి అయితే అందరి ఇంట్లో అదే ఇంట్లో దయ్యం నాకేం భయం అనుకుంటూ ఉంటారు. నాకు తెలిసి అలీ గారు కూడా అదే అనుకుంటారు.